వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తడిసి ముద్దవుతోంది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. కిన్నెరసాని ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి 8,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. తాలిపేరు నది ఉధృతంగా ప్రవహిస్తుండగా భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక చేరువలో గోదావరి నది ప్రవహిస్తోంది. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. గత వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా నిండుకుండం తలపిస్తున్నాయి. ప్రస్తుతం మనము కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి కిన్నెరసాని ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. ఇది బహుళార్థక సాధక ప్రాజెక్టు. ఇది కేవలం కిన్నెరసాని ప్రాజెక్టు నిర్మించింది కేటీపీఎస్ నీటి అవసరాలను తీర్చడానికి. కానీ ఇప్పుడు ఇది దాదాపు 10,000 ఎకరాలకు కూడా ఆయకట్టుకు నీళ్లు అందించేటువంటి ఒక బహుళార్థక సాధక ప్రాజెక్టు. అట్లాగే కొత్తగూడెం పాలవంచ 2 ప్రాంతాలకు కూడా మంచినీళ్ళు అందించేందుకు నిర్మించినటువంటి ప్రాజెక్టులో గత వారం రోజుల కాలంలో 4 నుంచి 5 సార్లు గేట్లు ఎత్తారు. గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం కిన్నెరసాని యొక్క నీటి నిల్వ సామర్థ్యం 8.4 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.15 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇన్ఫ్లో వస్తుంది. ప్రస్తుతం 6,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. దీంతో కిన్నెరసాని యొక్క 2 గేట్లను ఎత్తి 8,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ 407 అడుగులు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుంది. 407 అడుగులు అయితే కిన్నెరసాని ప్రాజెక్టు నిన్నట్టుగా ప్రకటిస్తారు. అట్లాంటి ప్రస్తుతం 402.50 అడుగులు అంటే 402.5 అడుగులు నీరు నిల్వ ఉంది. ఇంకా ఎగువన క్యాచ్మెంట్ ఏరియాలో ముఖ్యంగా కిన్నెరసాని క్యాచ్మెంట్ ఏరియాలో చూసినట్లయితే గుండాల ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి వాగులు మసివాగు అట్లాగే ఏడుమెలకల వాగు దాంతోపాటు కిన్నెరసాని యొక్క వాగులన్నీ కూడా విస్తృతంగా ప్రవహించడంతో కిన్నెరసానికి వరద పోటెత్తింది. కిన్నెరసానికి హైయెస్ట్గా 20,000 క్యూసెక్ల వరద కూడా వచ్చినటువంటి సందర్భం గత 3-4 రోజుల కాలంలో చూసాం. ఈ కిన్నెరసాని దిగువ వాటర్ అంతా కూడా భద్రాచలం దాటిన తర్వాత బూర్గంపాడు భద్రాచలం మధ్యలో గోదావరిలో కలుస్తుంది. ఈ నేపథ్యంలో భద్రాచలం దగ్గర కూడా అంతకంతకు ఫ్లడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి. భద్రాచలం దగ్గర 2వ ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. మరి కాసేపట్లో అధికారులు అధికారికంగా 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేయబోతున్నారు. ప్రస్తుతం 12 లక్షల క్యూసెక్ల నీరు భద్రాచలం గోదావరి నుంచి డిశ్చార్జ్ అయ్యి కిందికి వెళ్తా ఉంది. 48 అడుగులకు కాస్త చెరువులో ఉన్నది. మరి కాసేపట్లో కూడా 48 అడుగుల మార్గం దాటి 50 అడుగుల వరకు దూసుకుపోయేట్టుగా కనబడుతోంది. సిడబ్ల్యూసీ అధికారుల అంచనా ప్రకారం అయితే కనుక ఈ రోజు 50 అడుగులు క్రాస్ చేస్తుందని చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పటికే ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలించారు. మొదటి ప్రమాద హెచ్చరికకు దాదాపు 15 గ్రామాలు ఎఫెక్టెడ్ ఉంటాయి. 2వ ప్రమాద హెచ్చరికకు భద్రాచలం టౌన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. భద్రాచలం టౌన్లో ఉన్నటువంటి కొన్ని కాలనీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. వారందరినీ కూడా ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించేశారు. 50-51 అడుగుల వరకు చేరుకుంటే నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. దాంతోపాటు ఎగువన తాలిపేరు కూడా పెద్ద ఎత్తున వరద వస్తుంది. తాలిపేరు ప్రాజెక్టు గేట్లు దాదాపు గత వారం 10 రోజులుగా ఎత్తే ఉన్నాయని చెప్పుకోవచ్చు. హయ్యెస్ట్ ఫ్లడ్ లెవెల్ దాదాపు 1,00,000 క్యూసెక్లు వచ్చింది. నిన్న మొన్న 80,000 క్యూసెక్లు, ఆ తర్వాత 50-60,000 క్యూసెక్లకు కొద్దిగా తగ్గినప్పటికీ కూడా ఇంకా ఎగువన వర్షాలు కురుస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర క్యాచ్మెంట్ ఏరియాలో కావచ్చు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతోని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలను తలపిస్తా ఉన్నాయి. కిన్నెరసాని కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. కిన్నెరసాని నుంచి 8,000 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. దాదాపుగా ఈ 4-5 రోజుల కాలంలోనే లక్షల క్యూసెక్ల నీరు ధవళేశ్వరం బ్యారేజ్ వైపు పోలవరం ప్రాజెక్టు అక్కడి నుంచి సముద్రంలో కలిసిపోయింది. ఒక గోదావరి దగ్గరనే వందలాది టీఎంసీల నీరు ఏటా వృధా అవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ప్రస్తుతం కిన్నెరసాని దగ్గర నుంచి 8,000 క్యూసెక్ల నీరు దిగువకు వదులుతున్నారు. భద్రాచలం దగ్గర 2వ ప్రమాద హెచ్చరిక సిట్యుయేషన్ కొనసాగుతా ఉంది. ఓవర్ టు స్టూడియో.